హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిట్టూరు దోస్తులు అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇక మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకురావడానికి మేము కష్టపడుతున్నాం దోస్తులు. ఇక మాకు ఇట్లనే ఎంకరేజ్ చేయండిలా. మన సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ మంచిగా ఆదరిస్తారు మన ఛానల్ ని. ఇక గిట్లనే ఆదరించరులా మంచిగా మన ఛానల్ పైకి వెళ్తది, ఇంకా మంచి గ్రోత్ అవుతది. సరేనా? ఇక మనకి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరులా. అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నొక్కితే మనవి వీడియోస్ ఏం చేసినా ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది, మీకు వెంటనే మన వీడియోలో చూడొచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరందరూ మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇక మంచిగా లైక్లు వస్తున్నవి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ఇక వీడియో మంచిగా చూస్తారు, లాస్ట్ వరకు చూడరులా. మంచి మంచి కంటెంట్లు ఉంటవి, లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, మీకు అప్పుడు స్టోరీ మంచిగా అర్థమవుతుంది. ఇక మనకి మంచిగా ఎట్లా అంటే ఛానల్లో చాలా చాలా పైకి తీసుకెళ్ళాలి, మంచి గ్రోత్ రావాలి అంటే మన ఛానల్ ను లింక్ ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేయండిలా మంచిగా. ఇక ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించినవి కావుల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు తెలుసు కదా, మన విలేజ్ ముచ్చట్లు. ఇక మంచి మంచి వీడియోలు వస్తాయి, ఖచ్చితంగా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడరులా. ఇక మన ఛానల్ ని చాలా మంది చూస్తారు దోస్తులు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండిలా. ఇక చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి దోస్తులు, ఎంకరేజ్ చెయ్యర్రి. ఇక చాలా మందికి మన వీడియో షేర్ అవుతుంది. ఇక ఇది ఒక మంచి పని కదా, మీరు మాకు చేసి ఎంకరేజ్ చేస్తే చాలా చాలా సంతోషంతో ఇంకా మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాము. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దోస్తులు. ఏమబ్బా, రాత్రి నా మనవరాల గురించి గట్ల పడే కళ. ఇప్పుడు ఏం చేతు నేను? నన్ను ఎవరు తీసుకోవడానికి పిల్లలు కూడా లేకపాయే. ఇంటికాడికి పోయేద్దామంటే ఏం చేయాలి? పిల్ల ఫోన్ అన్న చేస్తలేదు. ఎట్లా అబ్బా, ఎందుకు ఇట్లా పడ్డది కళ? పిల్ల అక్కడ మంచిగా ఉందా లేదా? అబ్బా బాగున్నావానే? అవ్వా ఎట్లున్నవే? ఓ అమ్మో, నా మనవడు మనవరాలు వచ్చిర్రే, ఇప్పుడే నా బిడ్డ రావడము. అవ్వా ఇప్పుడే వస్తున్నాము గాని ఏమైంది? నువ్వేదో ఆలోచించుకుంటా గట్లా కూర్చున్నావు. ఏం లేదురా, మీరు అక్క పెళ్లి చూసిరంటే మళ్ళా ఓ3 చదువుకొని క్యాస్టల్ కని ఇక ఇప్పుడు వస్తుంది. నాకేమో మీ అక్క పోయినప్పటి నుంచి ఒకటే బెంగ అవుతుందిరా. రాత్రి ఏమో పిచ్చి పిచ్చి కల పడ్డది, ఎట్లుందో పిల్ల, మంచిగా ఉందా లేదా అని ఒకటే పికర్ అయిపోయిందిరా. మీ అమ్మ మీ నాయననేమో పని పని అని పనికి పట్టిర్రు. నాకేమో పిల్ల ఆలోచన అయిపోయిందిరా. ఇన్ని రోజులు మనం ముంగట ఉండి ఉండి మీ అక్క లేకపోయేసరికి పానం కొట్లాడుతుంది, పిల్ల మీద జీవి గుంస్తుందిరా. చాలా పోయి చూద్దామంటే ఎవ్వరు లేరు తోడు. అయ్యో అబ్బా, ఇప్పుడు మేము వచ్చినాం కదనే, పోదాంలే అక్కని చూడడానికి. ఇగో అమ్మ వాళ్ళకు పని ఉంది కదా, అందుకని చెప్పి వాళ్ళు వస్తలేరు, నిన్ను తీసుకెళ్తలేరు. ఇక సరే గాని మనం పోదాము. అక్క అప్పుడు పోయిందంటే ఇంకా రాలేదా ఇంటికి? వచ్చిర్రు బిడ్డ, 16 రోజుల పండుగ అయ్యింది. ఇక పోయిర్రు. ఇక పోయినప్పటి నుంచి ఒక్క ఫోన్ లేదు, ఏం లేదు. పిల్ల మా అవ్వ ఎంత పికర్ చేస్తుందో, మా అమ్మ మా నాయన మంచిగా రాలేదా, మా అవ్వ మంచిగా ఉందా లేదా అని ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోయా. పిల్ల పరిస్థితి ఎట్లుందో తెలియదు కదా బిడ్డ మనకి. అందుకే ఇక మనమే పోయొద్దామా మరి? ఇక మీరు వచ్చిర్రు కదా, మిమ్మడి వెంబడి పెట్టుకొని పోతే అయిపోతుంది బిడ్డ. ఏం చేతం చెప్పు, ఎవ్వరు లేకపోయాని గిరే ఆలోచిస్తున్నా. ఇంతలోనే మీరు ఇద్దరు వచ్చిర్రు. ఇక హాలిడేస్ వచ్చినట్టున్నవి వచ్చిర్రు. అవునే అవ్వ, మాకు సెలవులు ఇచ్చిర్రు, అందుకే వచ్చినాము. సరే పటు, మనం అక్క ఇంటికి పోదాం. నువ్వు లేవు, ఎందుకు చింత చేస్తున్నావు అని పోతే తెలుస్తుంది అక్క ఎట్లుంది అనేది, నీకు కూడా అర్థమవుతుంది. పొయ్యి 2-3 రోజులు ఉండి అక్కని తోలుకొని వస్తాము. మరి తినుర్రి బిడ్డ, తిన్నాక పోదాము. నేను తిన్నా, మీ ఇద్దరు తినిపోర్రమ్మా. అమ్మ ఉండి పోయింది పొద్దున, అది పెట్టుకొని తినేసి మనం పోదాము. లేదే అవ్వ, అక్క నేను ఇందాకనే తినేసి వచ్చినాము. ఇప్పుడేం ఆకలి అవుతుంది? ఇక ఇప్పుడు దాకానే తిన్నాం కదా, ఏం తిన్నాం మధ్యాహ్నమే. ఇక పోదాంపా మనము. పోయేద్దాం పారి మరి. ఇక సేన్ కాడికి పోయేది ఉంది, మందిని ఎట్లా పిలిచిన ఇక ఇంకొక మనిషి తక్కువ అవుతుంది. ఎట్లా చేయగలబ్బా? ఇక కూడలి పిల్లి ఇట్లా ఉంటేనే ఉంది కదా, తోలుకొని పోతా. అట్లనే జర పని కూడా నేర్చుకున్నట్టు అవుతుంది పిల్లకి. తోలుకొని పోతా మరి, పిలుస్తా. సుజాత, ఓ సుజాత, ఏం చేస్తున్నావురా? రా బయటికి. అత్తమ్మా వస్తున్నా, బయటనే ఉన్నా, బట్టలు ఆరేస్తున్నా. చెప్పత్తమ్మా, పిలిచినవు? ఏం లేదు సుజాత, ఇక మన సేన్లా పని ఉంది కదా, పోదాం అనుకున్నాను. కానీ ఇంకొక మనిషి తక్కువ అవుతుందిరా. పిలిచినాక ముసలా ఉంది కానీ ఇక నీతను పిలిచిన, అందరిని పిలిచినా కానీ ఇంకొక మనిషి తక్కువ అవుతుందిరా. ఊర్లో చూస్తే మంది ఎవరు లేరు, పనులలో పోయినట్టుర్రు. ఇక వస్తావా మరి నువ్వు? పోదాము.
సరే అత్తమ్మ వస్తా. ఓయమ్మో నా కొడలు ఎంత బంగారమే తల్లి, పిలువంగానే వస్తా అన్నది, రాని పని అయినా గాని వస్తానంటుంది. ఓయమ్మో ఎంత మంచిదాని బిడ్డ నువ్వు. పర్లేదత్తమ్మా, ఎప్పుడైనా పని నేర్చుకోవాల్సిందే కదా, వస్తున్నాడు వెళ్దాము. నేను ఈ రోజు మా ఇంటికి వెళ్దాం అనుకున్నా అత్తమ్మా, నాకు అసలు మనసు బాగాలేదు, కొంచెము ఎట్లనో ఉంది, మా అమ్మ నాన్నని చూడాలనిపిస్తుంది, పోదాం అనుకున్నా. కానీ ఇక నువ్వు ఈ రోజు పని ఉంది అని చెప్తున్నావు కదా, సరే వెళ్ళేసి వచ్చినాక రేపు వెళ్దాం. కానీ రేపు నేను మా ఇంటికి వెళ్ళానా మరి? అయ్యో ఎందుకు బిడ్డ, ఏమైంది, ఎందుకు మనసు బాగాలేదు, ఏమైంది, ఏమైనా బాధ అవుతుందా చెప్పమ్మా, నీకేమైనా కష్టం అయితే ఇంట్లో నాకు చెప్పాలి, నాకు చెప్తే నేను సరి చేస్తా. నువ్వు మాత్రం దేనికి బాధపడొద్దు, ఉన్న ఒక్కదాని కోడలివి, నువ్వెందుకు బాధపడుతున్నావు, దేని గురించి బాధపడుతున్నావు నాకు చెప్పు బిడ్డ. ఇంకేం బాధ, అదే దాని మొహం, అది స్వీటీ నాకు పెట్టే టార్చర్ లా ఉంది, అది నా మొగ్గు నెంబడే తిరుగుతుంది, ఎప్పుడు దాన్ని పంపిస్తారేమో అని నేను చూస్తున్నా. నీకేమో చెప్తానేమో అర్థమైతలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు అత్తమ్మ, నాకు చెప్పాలా డైరెక్ట్, మీరేమనుకుంటారో అని బాధ అవుతుంది నాకు. అందుకే 2-3 రోజులు మా ఇంటికి పోతానన్నా కొంచెం ప్రశాంతంగా ఉండేసి వస్తా అని చెప్పేసి నేను అనుకున్నా ఇక నా మనసులా. ఏమైంది సుజాత, ఏం ఆలోచిస్తున్నావురా అక్కడ మళ్ళీ? ఏం లేదు అత్తమ్మ, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు, అందుకని చెప్పి పోతా అంటున్నా. సరే పోదు గాని, రేపు పోయొత్తురా బిడ్డ, మరి అలా ఆడుకోయేసి సేమ్ పని చూసుకొని ఇంక రేపు పోదు గాని. కాదా అనిత, ఇగో మళ్ళా బాగా అట్లా చేస్తుందిరా, నిన్న మొన్ననే పిల్ల పిల్ల ఏం పని తెలిసినట్లేరా పిల్లకు, కూలి పని, ఇంకా పిల్లని పట్టుకొని వస్తా అని చెప్పి వాయే, ఇంకొక మందిని తీసుకొస్తే అయిపోతుంది కదా, కూలి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి కోడలు పట్టుకొని వస్తుంది, గట్ల ఉంటుంది చూడమ్మా. ఏమోనే మనం అనుకుంటాం గానీ అందుకో ఎందుకో మనకేం దొరకైతే చెప్పే. ఇక నేనేమనుకుంటున్నా అంటే ఇక కోడలికి ఎట్లయినా పని నేర్పియాలి అని అనుకుంటున్నట్టుంది మళ్ళక్క, అందుకని చెప్పి ఇక కోడల్ని పట్టుకురానికి పోయింది, ఇక కూలీలు ఎందుకు అనుకుందేమోనే మరి. పని నేర్చుకుంటే ఒక మనిషి తక్కువ అవుతుంది కూలీలకు, ఇక కూలీలకు ఎందుకు ఇవ్వాలి పైసలు అని చెప్పి ఇంకొకరిని విలువకుండా గట్లా కోడల్ని వదులుకొని వస్తుంది. చూడు చూడని ఆలోళ్ళు వాళ్ళ ఇంటికి వస్తే ఎట్లుంటది మరి. ఇక పిల్ల తల్లిదండ్రి అప్పుడే చెప్పారంట, మా పిల్లకి బయట పని రాదమ్మా, బయట ఎన్నడూ చేసింది లేదు, కూలి పనులు రావు, మా పిల్ల చదువుకుంది ఇంట్లోనే ఉంటది, ఇంటి పనులను చక్క చక్క చేస్తారు అన్ని, గాని ఈ కూలి పనులు అయితే తెలియదమ్మా, పని చిలక పని రాదు నా పిల్లకి అని చెప్పారంట. అయితే ఇక అప్పుడు చెప్పిందంట మళ్ళా, మా దాంట్లో ఏముంటదమ్మా, నేనే పనులను పెట్టి చేపించుకుంటా, నేనే చేస్తా, మా కోడల్ని ఏం తీసుకోవం బయటికి మేము అని చెప్పిందంట. ఇంక ఇప్పుడేమో కోడలు పట్టుకొని వస్తుంది. అయ్యో మరి ఆలోలు చెప్పినాక గట్టెట్లా ఆలోచించింది మళ్ళక్క, వాళ్ళ కూడలు ఎందుకు తోలుకొస్తుందిలా, ఇక ఎంత గలీజ్ ఉంటది ఆలోళ్ళకు తెలిస్తే. గప్పుడేమో గిట్లా మాట ఇచ్చి ఇప్పుడేమో గిట్లా చేస్తుర్రు, నా పిల్లకి ఎండలో తీసుకుపోతే ఏమన్నా ఏ చేసే అలవాట్లేని పని అని వాళ్ళు ఏమంటారు మరి, అక్కకు ఆలోచన లేదా ఏంది మళ్ళక్కకి? ఏమో అనిత, ఇక మనం చెప్తే మంచిగా ఉంటారు బాగోదు కదా, అందుకని నేను ఏమంటలేను, ఇష్టము ఆయన చేయను, ఆయన కూడలు ఇష్టము అని నేను సపరేటున్నా, తోలుకొస్తా అని వాయ మరి. అవ్వే అవ్వా, నాకేం చెప్పిందంటే 15 తులాల బంగారం పెట్టి రాళ్ళల్లో 10 లక్షల కట్నం ఇచ్చిరు అని చెప్పింది. మరి గంతగానం తీసుకున్నాక కోడల్ని పనికి తీసుకొస్తుంది. అయ్యో మరి ఎట్లనే గట్లా గంత ఆశ ఉంటే ఎట్లనే మరి మళ్ళక్క కూడా. ఇక ఆశని కాదు బిడ్డ, ఇక అప్పుడప్పుడు ఇంకా ఆమె లేకపోయినా ఇంకా ఎవరో ఒకరు పని చూసుకోవాలి, ఈమెకు పని రాంది వేరేళ్ళకి ఏం పని చెప్తుంది, ఏం పని చూపిస్తుంది, అందుకని ఇట్లా తీసుకొస్తుందేమో కోడల్ని తీసుకురా అని పట్టు. అయ్యో అవ్వలు సగం పడ పని చేసేసారు, ఇక మనమే ఉన్నాము, ఆయనతో చేసేస్తే అయిపోతుంది బిడ్డ, మధ్యాహ్నం వరకు 4 గంటల వరకు అయిపోతుంది మన పని చేసి పోదాము. ఇక కోడలమ్మ నువ్వు అక్కడి నుంచి తెంపుకరా, నేను ఇక్కడి నుంచి తెంపుకొస్తా, సరేనా? సరే అత్తమ్మా మరి. ఏం లేదు కోడలమ్మ, అయ్యో వంగవాడి అట్లనే మిరపకాయలు ఒక్కొక్కటి తెంపాలి చూడు, తెంపి ఆడ కుప్పల్లాగా పోసుకుంటే అయిపోతుంది, గంతే ఈజీగానే ఉంటది, చెయ్యి ఇక. అమ్మయ్య ఇక నా కూడలు పని నేర్చుకుంటే నాకు కూడా అది సాయం అవుతుంది, ఇక ఎప్పుడు నేనే చూసుకుంటా కూర్చోవాలంటే చాలా కష్టం అవుతుంది, ఇక మంచిగానే తీసుకొచ్చిన పట్టు ఏదైతే ఉంది నేర్చుకొని పని. ఏం మళ్ళక్క ఇప్పుడే తీసుకొచ్చిన పిల్లని పనికి? తెలుసు అసలే ఊర్లో పనులు ఎవరు లేరా, అందరు పోయారు మంది కూలికి, ఇక ఎవరు లేకపోయేసరికి ఇంకొకరు మనిషి తక్కువ అవుతుంది, ఇవాళ అయితే మా 4 కాడికి ఈ పొలం అయిపోతుంది, అందుకని చెప్పి తోలుకొచ్చిన, మళ్ళీ రేపు ఒక్క మనిషి కోసం ఎందుకని చెప్పి ఇక మా కూడనే తోలుకొని వచ్చిన. పాపం పిల్లకి అలవాట్లేని పని ఏం చేస్తుందో ఏమో మళ్ళమ్మ. ఈజీగానే ఉంది పని, మరి కష్టం ఏం లేదు,
మంచిగానే చెయ్యొచ్చు. పర్లేదులే చేస్తా, ఎంత ఓపిక అయితే అంతసేపు చేస్తా. కాకపోతే ఎండకే చెయ్యాలంటే కష్టము. చాలా ఎండ కొడుతుంది. వీళ్ళు ఎట్లా చేస్తున్నారో ఏమో, నాకేమో అలవాట్లేదు. అయినా సరే ఏదో చేస్తున్నాను. అబ్బా, ఈ ఎండలో చేయడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా కష్టంగా ఉంది. నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఏం కాదులే, చేస్తా. మల్లమ్మ, ఏముంది కూర? ఏం చేసుకొచ్చింది నీ కోడలు? ఏం చేసింది అలా? అబ్బా, చేసింది, ఏ వంట చేసింది? పొద్దున్న లేచి కూరలానే మంచిగానే అన్నం వండింది, రొట్టెలు చేసింది, చేపలు తెప్పించింది, చేపల చారు పెట్టింది, మంచిగా చేసింది. అన్ని చేపలు ఏంపింది, అన్ని చేసింది. ఇంకా బట్టలు ఆరేస్తుండే, ఇక నేనే పట్టుకొచ్చిన. ఇక పనులు ఎవరు లేకప్ప ఇంకొకరు, అందుకనే ఇక తీసుకొని వచ్చిన కోడలామని. అబ్బా, కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి నాకు? అత్తమ్మ, కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో సుజాత, ఏమైంది? రాలేవు రాలేవు, ఏమై? ఓ అబ్బా అనిత, జర మా కోడలు పడిపోయింది, లేపు రారే. ఓ పిల్ల, ఏమైనా గిట్ల పడిపోతుంది, లేవు. ఓ పిల్ల, లేవు. సుజాత, ఓ సుజాత. ఓ అమ్మో, లేక లేక పనికి తీసుకొస్తే ఇట్లా అయిపోయానేమే. భయమ్మో, నా కొడుకు ఏమంటాడో ఏమో, నాకు భయం అవుతుంది. పిల్ల గిట్ల పడిపోయి ఎట్లా లేపాలబ్బా పిల్లని ఇప్పుడు? అయ్యో చూసినావా అక్క, నువ్వు పైసల కోసం ఆశపడుతుంది. ఇప్పుడు నీ కోడలు చూసినావా ఎట్లా కింద పడిపోయిందో? పాపం, అలవాట్లేని పని నువ్వు తోలుకొస్తేవి, గిట్లా చేస్తేవి. పిల్ల ఎంతసేపు అయ్యే లేపుతున్నా కానీ లేస్తనే లేదు. ఎట్లా చేద్దాం అక్క మరి ఇప్పుడు? ఓ పిల్ల, అరే సుజాత, లేవురా. ఎంతకు లేస్తలేదు కదా, ఎట్లా చేద్దాం ఇప్పుడు? మల్లమ్మ, ఈ కొడుకుకి ఫోన్ చెయ్యి. అయ్యో, ఆయనకి ఫోన్ చేస్తే ఎట్లనే ఇప్పుడు ఆడు వస్తే తిడతాడో ఏమో, నన్ను ఎందుకు తోలుకొని పోయినావమ్మా నువ్వు అని చెప్పి ఏమంటాడో ఏమో. ఆయనకి ఫోన్ చేయమంటున్నావు, ఎట్లా చేతబ్బా ఇప్పుడు? పిల్లని ఎట్లయినా లేపుకొని తీసుకొని పోవాలి ఇంటికి, లేదంటే మనమే పట్టుకొని పోదామా అని. ఏమయ్యక్క, మీ పిల్లగానికి ఫోన్ అన్న చెయ్యక్క, వచ్చి చూపిస్తాడు, డాక్టర్ నన్ను పిలుచుకొస్తాడు. మనం ఎంతసేపు చూద్దాం ఇట్లనే, పిల్ల వేస్తలేదు. ఉండురా, మా స్వీటీకి చెప్తాను. స్వీటీ ఫోన్ చేసి వాళ్ళ బావకి. స్వీటీ, ఓ స్వీటీ, స్వీటీ ఇక్కడ రావే. మల్లమ్మ, నీళ్ళు తీసుకొచ్చి మీద పోయే, పిల్ల మీద లేస్తుంది. అవ్వక్క, మీ కోడలికి కళ్ళు ఎందుకు తిరిగినా నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. పనికి వచ్చినందుకు తిరిగినా, అదే కడుపుతుందా ఏమో అనిత, నాకు కూడా ఏం అర్థమైతే లేదు. లేక లేక పనికి వచ్చినందుకు ఇట్లా అయ్యిందేమో అని నేను అనుకుంటున్నా. కానీ నువ్వు అన్నది కూడా నిజమే. ఒకవేళ కడుపుతోటి ఇట్లా ఉందో ఏమోనే. ఇంక డాక్టర్ని పిలిపిద్దాము, మరి చూసి చెప్తాడు ఏందనేది. అమ్మా, సుజ్జికి ఏమైందమ్మా? ఏమైంది అట్లా పడుకోబెట్టిరు? ఏమో నాయన, తెలియదు. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాక తీసుకొని వచ్చినాము అంటున్నావు, ఏడికి తీసుకుపోయిర్రే? లేదు బిడ్డ, కాడికి తీసుకుపోయినా ఒక మంది ఎవరు కనిపించలేదు. ఇక ఒక తక్కువ అవుతుర్రు అని చెప్పి కూరల ఆందోళన పోయినా. పోయేసరికి ఇక తీసింది 2-3 మంచిగా గిల్లింది మిరపకాయలు. తీసినాక ఇక ఎట్లా అయిందో ఏమో, కండి తిరిగి పడిపోయింది నాయన. నేనేమనందు. అయ్యో అమ్మ, ఎంత పని చేసినవి. ఆమెకు అసలే పని తెలియదు. పొలం పనులకు ఆ పనులకని తిప్పుతున్నావే నువ్వు. ఎండకు ఎన్నడు చేసింది అయి కాదు. నువ్వు అట్లెందుకు తీసుకుపోయినవే? ఎందుకు ఎంత పరిశాన్ చేస్తున్నావు నాకు ఇంట్లో ఉండక? ఊకే కూలోళ్ళు దొరకకపోతే రేపు తీపిచ్చేది ఉంటివి. ఇయ్యాలని అంత అయిపోవాలని చూస్తావా? అట్లనే నీ కోడలు తీసుకొని పోతావా? ఆమె ముందే నాసుకుంటుంది, చాలా సెన్సిటివ్ ఆమె. నీకు ఎట్లా చెప్పాలమ్మా? ఎన్ని రోజులు నీకు అర్థం కాలేదా ఇంకా? అరే, ఎంత పని చేసినావమ్మా నువ్వు. అరే, అయిపోయిందేదో అయిపోయిందిరా. డాక్టర్కి అయితే ఫోన్ చేద్దాముండు. చెయ్యి నాయన, డాక్టర్కి ఫోన్ చెయ్యి. ఒకసారి ఏంది తెలుసుకుందాము. కండి తిరిగి ఎందుకు పడిపోయిందో ఏమో, నాకు అప్పటి నుంచి భయం అవుతుంది. నీకు అప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వు కూడా కంగారు పడతావు ఎందుకని చెప్పి ఇక మేమే తీసుకొని వచ్చినాం ఇంటికి. మళ్ళక్క అనిత నేను. సరే ఉండు, నేను ఫోన్ చేసి రమ్మంటా డాక్టర్కి. అయ్యో, నా ఫోను ఆఫీస్లో మర్చిపోయి వచ్చిన. అమ్మ, నువ్వే చేయి డాక్టర్కి ఫోను. హలో డాక్టర్ సాబ్, యాడున్నావు? జర మా ఇంటికి రావయ్యా. సారు, మా కోడలు జర కళ్ళు తిరిగి పడిపోయింది కాడ. ఇక ఇంటికి తీసుకొచ్చినామయ్యా. జర వచ్చి చూసిపోదురా, ఏమైందో తెలుస్తలేదు. కళ్ళు అస్సలు తెలుస్తలేదు, చాలా సేపు అవుతుంది. అట్లనా? సరే రా, జల్దీ రా అయ్యా జరా. సరే సారు, డాక్టరు తొందరగా రావాలి చూడు. మరి కాదు నాయన, మీ అత్తగారికి కూడా ఫోన్ చేసి చెప్పనా? వస్తారేమో. మరి పిల్ల ఎందుకు ఇట్లా పడ్డదో ఏమో, మళ్ళా అలా కూడా తెలిస్తే బాగోదు. మనం చెప్పుదమ్మా ఫోన్ చేసి.
ఏమని చెప్తావమ్మా నువ్వు? ఆ పనికి తీసుకుపోయినా ఆడ కండు తిరిగి పడిపోయిందని చెప్తావా? ఎట్లా చెప్తావు చెప్పు? ఫోన్ చేస్తా అంటున్నావు, ఎట్లా చేస్తావు? వద్దు, ఇప్పుడే ఫోన్ చెయ్యకు. ముందు డాక్టర్కి చూపిద్దాం కానీ తక్కువైపోతుంది. నేను ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా కంగారు పడతారు. అంతే అంటావా బిడ్డ? వద్దులే మల్లక్క, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. మా పిల్లకి ఏమైంది టెన్షన్ పడగల లేనిపోనివి మళ్ళీ అవుతుంది. ఇంకెందుకు ఇప్పుడే ఆమె లేచినాక జర మాట్లాడి ఇంత తినబెట్టి ఇంత ఛాయ్ తాపుర్రి మంచిగా అయితే ఉండొచ్చు. డాక్టర్ వస్తున్నావు కదా చూడండి, ఫస్ట్ అయితే డాక్టర్ వచ్చి చూసినాక ఇంకేదో ఒకటి అయితే తెలుస్తుంది. కానీ అప్పటి నుంచి బిడ్డ కాలు చేతులు ఆడతలేవు, ఎట్లా చేతు అనే ఆలోచనలో పడ్డా. అంతలోనే నీకు ఫోన్ చేద్దామనేసరికి నువ్వే వచ్చినావు నాయనా. రండి డాక్టర్ రండి, నా వైఫ్కి ఏమైందో చూడండి. జరుగు పిల్లగా, ఇట్లా అంటే నిలబడితే ఎట్లా వస్తాడు డాక్టర్? ఇట్లా జరుగు, పక్కకు జరుగు. ఏంది అవ్వ నా టెన్షన్ నాకుంటే నువ్వేంది ఒకటి? ఉండురయ్యా, నేను అక్కడ పోతా. జరుండు, డాక్టర్ ఎట్లా చిన్నవాడతాడు, మనమే ఇంతమంది అయినా మీద నేను బయటకన్నా పోతా. జరుగురయ్యా. ఏం కాలేదమ్మా, జరా ఎండలో పని చేసినట్టుంది, కొంచెం కళ్ళు తిరిగినాయి అంతే, నీరసం ఎక్కువయ్యింది. జరా మంచిగా రెస్ట్ తీసుకుంటే మంచిగా అయిపోతుంది చూడు ఆమె. కానీ 3 రోజులు రెస్ట్ బాగా తీసుకోవాలమ్మా. ఈమె చాలా కన్సోర్ ఉంది, చాలా అంటే చాలా కన్సోర్ ఉంది. మరి మళ్ళీ పని చేసింది అనుకో ఇట్లనే కింద పడిపోతూ ఉంటుంది కండు తిరిగి. జర జాగ్రత్తగా చూసుకొని ఏం పనులు చెప్పకూర్రి ఈమెకు. మందులు రాసిస్తాయి, తీసుకొచ్చి వాడండి. రోజు 2 పూటలు వేయండి, పొద్దున నైటు. మధ్యాహ్నము కొంచెం మజ్జిగ కూడా తాపియండి. సరే డాక్టర్. అత్తమ్మా నాకేమైంది? ఏం కాలే తల్లి, కళ్ళు తిరిగి కింద పడిపోయినావు. ఎందుకో సడన్గా ఇంటికి తీసుకొచ్చినాము. 3 పూటలు తిన్నాక కొంచెం జ్యూస్ కూడా ఇవ్వండి అమ్మా. సరే డాక్టర్, మంచిది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఫోన్ చేయండి సరేనా? నేను వెళ్తాను ఇక. సుజ్జి ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఏమో అండి, చాలా నీరసంగా అనిపిస్తుంది. సరే పిల్ల, డాక్టర్ చెప్పినట్టు మంచిగా గోళీలు వేసుకొని రెస్ట్ అంతా తీసుకో, మంచిగా అవుతుంది పానము. సరే ఇక మేము పోయేస్తాం మళ్ళవా. అవునక్క, దగ్గరుండి చూసుకోర్రి జరా మంచిగా అయిందాక. ఇక పోతా నేను కూడా మరి. అక్క బాగున్నావా? బాగున్నావా మనవరాలా? ఏమైంది బెడ్ మీద వండుకొని ఉన్నావు ఈ టైంలో? హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బావా అత్తమ్మ బాగున్నారా? నా మనవరానికి ఏమైంది గిట్లా వండుకొని ఉంది, ఇంత సప్పుడు చేస్తలేదు? అయ్యో ఏం కాలేదక్క, అయ్యో కళ్ళు తిరిగి పడిపోయింది బిడ్డ. ఎందుకో ఇక వండబెట్టినాం, డాక్టర్ వచ్చి చూసిపోయిండు, జర రెస్ట్ తీసుకోమని చెప్పిండు. నాకు అర్థమైంది, నా మనవరాలు పొట్టతోటి ఉన్నట్టుంది. మంచి శుభవార్త చెప్పిరు మేము వచ్చేసరికి. వాయబ్బా ఎంత మంచి సంతోషంగా ఉందో నాకు. ఎందుకు కలొచ్చింది, భయం అయ్యింది, పిల్లకి ఏమైందా అనుకున్నా. కానీ శుభవార్తనే అయితే మంచిదే. అట్లాంటిది ఏం లేదే అవ్వ, కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏంది నా మనవరాన్ని మంచిగా చూసుకుంటలేరా? గిట్ల కింద పడిపోయి నీరసం అయినాక ఎవరు ఏం పట్టించుకుంటలేరా నా పిల్లని? ఏ అక్క ఎందుకు అట్లా అంటున్నావు? మేము ఎందుకు పట్టించుకొని చూపు. పిల్ల మేము పనిపోయినాక ఏం తింటుందో ఏం తింటలేదో కళ్ళు తిరిగి పడిపోయింది.